హాయ్ ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే బాలు అయితే రోహిణిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక టెన్షన్ పడిపోతూ దొంగచాటుగా ఫోన్లో మాట్లాడడం వింటాడు. ఏంటి పాలలమ్మ చాలా టెన్షన్ పడుతుంది అని చెప్పి రూమ్లోకి వచ్చి అంతా కూడా మీనాకు చెప్తాడు. మీనా, పాలలమ్మ ఏంటో చాలా టెన్షన్ పడిపోతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది, అదేదో కనిపెట్టాలి అని చెప్పి అనగానే, ఎందుకండి అనవసరంగా ఇప్పుడు మీరు అదంతా అవసరమా? ఇక్కడికి వచ్చాం కదా, అందరం సంతోషంగా ఉందామని చెప్పి మీనా అంటుంటే, చూడు మీనా, అందరం సంతోషంగానే ఉంటాము, కానీ పాలలమ్మ ఎప్పుడూ లేనిది ఉన్నట్టుండి మలేషియా నుంచి వాళ్ళ మామయ్య వస్తున్నాడని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనబడని ఆ మామయ్య సడన్గా ఇప్పుడు ఈ పల్లెటూరు రావటం ఏంటి? అది కూడా ఇక పాలలమ్మ స్వయంగా పక్కకు వెళ్ళి వాళ్ళ మామయ్యతో కారు వేసుకొని రమ్మని మాట్లాడుతుంది. నాకైతే కావాలని ఈ పాలలమ్మ ఏదో అబద్ధం చెప్తుందేమోనని అనిపిస్తుంది అనగానే, అవునా, మీరు అన్నది నిజమా అనగానే, అవును మీనా, కావాలంటే చూడు, నువ్వు గమనించు, పాలలమ్మ ఎప్పుడులాగా లేదు, ఏదో టెన్షన్గా అనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా ఈరోజు పాలలమ్మ ఎవరిని తీసుకొని వస్తుందా, నిజంగా మలేషియా నుంచి అలా మామయ్య వస్తున్నాడా, లేదంటే ఏం చేస్తుందా అన్నది నేను ఈరోజు తెలుసుకొని తీరుతాను అని చెప్పి బాలు అంటాడు. ఇక మొత్తానికైతే అందరూ కూడా ఎవరి రూముల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. శృతి, అలాగే బాలు, రోహిణి, మనోజ్ అందరూ కూడా బట్టలు సర్దుకుంటూ హ్యాపీగా ఉండగానే ఇంతలోనే ప్రభావతి అయితే, అమ్మ రోహిణి, మీ మామయ్య ఎక్కడి వరకు వచ్చాడు? వస్తాడన్నావు కదా, ఇంకా రాలేదేంటమ్మా అనగానే, అది ఆన్ ది వేలో ఉన్నారంట ఆంటీ, వస్తున్నారు అని చెప్పి చెప్పడంతో అని మాట అనే లోపలే కారు వచ్చి ఆగుతుంది. కారు రావటం గమనించిన రోహిణి, ఏంటి వీడు ఎలా వస్తున్నాడో ఏంటో అని చెప్పి చూసేసరికి ఒక కళ్ళజోడు పెట్టుకొని సూటు బూటు వేసుకొని అక్కడి నుంచి దిగుతాడు. ఒక్కసారిగా రోహిణి అయితే, వామ్మో, వీడు మలేషియా నుంచి వచ్చినట్టుగా అనిపించట్లేదు, ఏ ఎర్ర బస్సు ఎక్కి వచ్చినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇదంతా కూడా ఇంట్లో ఎవరు తెలుసుకోకపోయినా ఆ బాలు మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి, ఆ మామయ్య ప్రయాణం ఎలా సాగింది రా మామయ్య అనగానే, వెంటనే అక్కడే ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా మలేషియా మామయ్య అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా మలేషియా నుంచి బోల్డంత బంగారం నగలు తెచ్చే ఉంటారు అని చెప్పి ప్రభావతి మొహం అయితే పెద్దగా చేసుకొని ముందు వెళ్ళి నుంచుంటుంది. రండి రండి అని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆ విధంగా లోపలికి రాగానే ఇంట్లో అందరూ కూడా రోహిణి వంక చూస్తూ, మీ మామయ్య రావటం వల్ల నువ్వు సంతోషమే కదా అని చెప్పి శృతి, అలాగే మీనా అడుగుతూ ఉంటే, చాలా సంతోషంగా ఉంది. రోహిణి, మలేషియాలో మీ మామయ్య చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అన్నావు కదా, నీకోసం ఏమైనా డైమండ్ సెట్స్ అలాంటివి ఏమైనా తెచ్చాడేమో కదా అని చెప్పి శృతి అనగానే, అయ్యో శృతి, నాకు ఏమీ ఇష్టం ఉండదు, అందుకే నేను ముందే మామయ్యకి చెప్పాను ఎలాంటి గోల్డ్ తీసుకురావద్దని అనగానే ప్రభావతి, అవునా రోహిణి, ఎంత పని చేసావమ్మా, అవతల మనిషి ప్రేమగా తీసుకొస్తానన్నప్పుడు అస్సలు వద్దనకూడదు, చాలా తప్పు చేసావు. పోనీలే, ఇప్పటికైనా ఏమైంది, మీ మామయ్యకి బోల్డ్ అంత డబ్బు, ఎక్కడైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి కొనిస్తాళ్లే, తీసుకో, అది అభిమానంగా వచ్చినప్పుడు మనం వద్దనకూడదు అనగానే, మొత్తానికైతే మలేషియా మామయ్య రావటం ఇంట్లో అందరికీ పరిచయం చేయడం జరిగిపోతుంది. బాలు మాత్రం కింద నుంచి మీద దాకా చూస్తూ, వీడేంటి ఏదో తేడా కొడుతున్నాడు, వీడు నోట్లో నుంచి ఒక్క ఇంగ్లీష్ పదం రావట్లేదు, నోరు తెరిస్తే ఏంటో ఏదో వీడు పచారీ షాప్లో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది, వీడిని చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది, ఈ పాలలమ్మ అయితే ఎక్కడ ఏం మాట్లాడేస్తాడేమోనని టెన్షన్ పడుతుంది, ఏదో జరుగుతుంది, రాజేష్ రారా ఒకసారి అని చెప్పి బయటకు తీసుకొస్తాడు బాలు ఫ్రెండ్ని. ఏంట్రా ఏమైంది అనగానే, రేయ్, నీకేమి తేడా కొట్టట్లేదా, వాడి వాలకం చూస్తుంటే నాకెందుకో ఎక్కడో లోకల్లో చూసినట్టుగా గుర్తుకొస్తుంది, కానీ ఎక్కడో చెప్పలేకపోతున్నాను రా అని చెప్పి బాలు అంటాడు.
అదేమీ లేదులేరా, ఆయన మలేషియా నుండి వచ్చారు, నువ్వు లోకల్లో చూడటం ఏంటి అనగానే, లేదు లేదు, నేను ఒక్కసారి చూస్తే బాగా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి బాలు అయితే ఇక మొత్తానికి మలేషియా మామయ్య సంగతి ఏంటో పసిగట్టాలి అని చెప్పి చాలా పగడబందీగానే ప్లాన్ చేస్తాడు. ఇక ఇంటికి వచ్చిన అతిథిని ఇక మంచిగా చూసుకోవాలని ఇక సత్యం అలాగే ప్రభావతి అందరూ కూడా ఇక చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. సరే కానీ రోహిణి, మీ మామయ్యకి ఇక్కడ ఏసీలు ఏమీ లేవు, అడ్జస్ట్ అవుతారు కదా అనగానే, అవుతారా ఆంటీ, కానీ మామయ్య ఇక్కడ ఎక్కువసేపు ఉండలేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, ఏదైనా హోటల్లో ఉంటారు అనగానే, అదేంటమ్మా రోహిణి, అంత దూరం నుంచి వచ్చిన అతను ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం ఏంటి, మంచిది కాదమ్మా, శుభ్రంగా ఇక్కడే ఉండమని చెప్పు అనగానే, లేదాంటీ, నేను ముందే అడిగాను, నాకు మామయ్య ముందే చెప్పాడు, ఖచ్చితంగా నా కోసమే వచ్చారు, నన్ను పెళ్ళైనప్పటి నుంచి నన్ను పలకరించలేదని చెప్పి వచ్చి స్వయంగా ఆశీర్వదించి వెళ్తారన్నారు, ఇప్పుడు భోజనం చేసి వెళ్ళిపోతారా ఆంటీ, మన కోసం బోల్డన్ని బట్టలు అన్నీ తెచ్చారంట, ఆ బ్యాగ్లోనే ఉన్నాయంటీ అనగానే, పోనీలేమ్మా, అవన్నీ ఎక్కడికి పోతాయి, ఖచ్చితంగా బ్యాగ్లోనే ఉంటాయి, ఏ మీనా, ఆ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఇక భోజనాలు వడ్డిస్తూ ఫస్ట్ అయితే రోహిణి వాళ్ళ మామయ్య గారికి భోజనం వడ్డించాలి, అతిథి దేవో భవ అన్నారు కదా ప్రభావతి, వెళ్ళి అన్నం వడ్డించు అని చెప్పి ఇక సత్యం వాళ్ళ అమ్మగారు అంటారు. ఇక దాంతో సూట్ వేసుకొని నడవలేక ఒక రకంగా అనేజీగా నడుస్తూ వెళ్తాడు. ఇక ఒక టేబుల్ మీద కూర్చోపెట్టి భోజనం అంతా పెడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక టీవీ ఆన్ చేస్తుంది శృతి. అందులో ఇక సినిమా డైలాగులు వస్తూ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటే ఇక ఒకరు సరిగ్గా చెప్పలేకపోయి ఉంటే ఇక వెంటనే మటన్ కొట్టే మాణిక్యమైతే వెంటనే టీవీలో ఉన్న ఆ సినిమాలో డైలాగుల్ని టకటకా చెప్పేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఈయన చూస్తుంటే చాలా సినిమా నాలెడ్జ్ ఎక్కువలా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటే, మామయ్య మీరు భోజనం చెయ్యండి అనగానే, భోజనం చేస్తాను, నా కోసం ఏం వండారు, మటనే కదా అనగానే, ఏంటి వీడు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, మటన్ కాకపోతే ఇంకొకటి ముద్ద దిగదా నీకు అనగానే, నేను ముందే చెప్పాను కదమ్మా, పేమెంట్ నాకు కరెక్ట్గా రావాలి, భోజనానికి ఎలాంటి ఆటంకం రాకూడదని, నేను మటన్ లేకపోతే ముద్ద దిగను, నా పేరే మటన్ మాణిక్యం కదా అని చెప్పి అనగానే, మామయ్య నీకేమీ అర్థం కావట్లేదు, భోజనం చెయ్యండి అని చెప్పి రోహిణి ఇక మనిషిని కవర్ చేస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా ఒక సైడ్ నుంచి ఇక చూస్తూనే ఉంటాడు బాలు. అయితే ఈడి వాటం, వీడు ఎక్కడ చూశానబ్బా అని చెప్పి రాజమండ్రిలో ఇక ఆ రోజు నైటు నాటకాలు జరిగిన చోట వీడినే చూశాను, ఆ రోజు వీడు ఒక హరికథ నాటకంలో వీడు యమధర్మరాజు పాత్ర వహించాడు, వీడు డైలాగులకు చెప్పలేకపోతే చుట్టుపక్కల వాళ్ళు రాళ్ళేసి కొట్టారు వీడిని, ఇప్పుడు గుర్తుకొచ్చింది రాజేష్, వీడు ఆ షాపుల్లో మటన్ అమ్ముతాడు అనగానే రాజేష్, అవునరా బాలు, కరెక్ట్గానే, నాకు కూడా ఎంతవరకు గుర్తు రాలేదురా, ఎప్పుడైతే వాడి మొహం జూములో చూశానో నాకు ఇప్పుడు అర్థమైంది, వీడేంట్రా ఇక రోహిణి వాళ్ళ మామయ్య అని చెప్పి ఇక్కడికి వచ్చాడు, వీడు నాటకాల పిచ్చితో సినిమా యాక్షన్ కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉంటూ ఎవరు ఆఫర్ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు కదరా అనగానే, అవును, వీడు ఈ రకంగా పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చినట్టున్నాడు, పాలలమ్మ ఏమీ తక్కువది కాదు, ఏదో అనుకున్నాం కానీ మొత్తానికైతే ఒక మనిషిని ఏకంగా ఇంట్లోకి దించింది, అయినా వీడు పాలలమ్మకి మామయ్యలాగా ఎందుకు గెటప్ వేశాడు, వీడిని 4 తంతే అప్పుడు అన్నీ కక్కుతాడు అని చెప్పి ఇక వస్తాడు టేబుల్ దగ్గరికి రాగానే ఇక ప్రభావతి, రే బాలు, ఇక్కడేం చేస్తున్నావురా, లోపలికి వెళ్ళు, అతను పెద్ద మనిషి, ఎదురుగా మనుషులు ఎంతమంది ఉంటే భోజనం చేయడానికి ఇబ్బంది పడతారు, ఆయన నీలాగా మీ ఆవిడలాగా పూలు అమ్ముకునే టైపు కాదు, వాళ్ళు ఎంతో పెద్ద ఫ్యాక్టరీలు నడిపే పెద్ద ఓనర్లరా, మలేషియా అంటే ఎక్కడో మ్యాప్ పాయింట్లో చూసుంటావు, కానీ వాళ్ళు డైరెక్ట్గానే చూస్తారు, ఆయన దగ్గర నుంచి వెళ్ళు అనగానే, అవునా, ఆయన మలేషియా నుంచే వచ్చారా, ఏ పాలలమ్మ, మీ మామయ్య మలేషియాలో ఏ బిజినెస్ చేస్తాడు అనగానే,
ఏం బిజినెస్ చేస్తారు? అన్ని బిజినెస్లు చేస్తారు, పలానా అని చెప్పడానికి లేదు, ఆయనకి ఏది నచ్చితే ఆ బిజినెస్ చేస్తాడు అనగానే, అవునవును బాగానే బిజినెస్ చేస్తాడు, మీ మామయ్యకి ఏదో డైలాగ్ డెలివరీ అంటే చాలా నచ్చినట్టుంది, ఇందాక కూడా టీవీలో ఏదో డైలాగ్ వస్తే కరెక్ట్గా చెప్తున్నారు, చూడండి మామయ్య గారు మీరు ఏదన్నా డైలాగులు చెప్పండి అనగానే, డైలాగులా? నాకే చెప్పమని నన్నే చెప్పమని అడుగుతున్నావా? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు? నేను సూపర్ డూపర్గా అవలీలగా చెప్పేస్తాను అని చెప్పి ఇక వెంటనే డైలాగ్ అయితే చెప్తాడు. ఒక్కసారిగా ప్రభావతి ఆశ్చర్యపోతుంది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? లక్షావతి, ఇంకా అతనిలో చాలా టాలెంట్ ఉందిలే, ఇప్పటికిప్పుడు ఇక మనం ఏదైనా అకేషన్ నుండి అతన్ని గనక పిలిపించామంటే మటన్ని టకటకటకటక కొట్టేసి 2 నిమిషాల్లో మన చేతిలో పెడతాడు అనగానే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక మటన్ కొట్టే మల్లేశానికి అలాగే ఇక పాలలమ్మకి ఇద్దరు స్టన్ అయిపోతారు. ఏంటి ఇద్దరు మొహాలు ఒక్కసారిగా గుడ్లు బయటకు వచ్చేలా చూస్తున్నారు? నేను చెప్పేది వింటే మీకు గుండెల్లో రైలు పెరుగుతున్నాయా అని చెప్పి బాలు అనగానే, రేయ్ పిచ్చివాగుడేంట్రా, భోజనం చేసే మనిషి దగ్గరకు వచ్చి అయ్యి మాట్లాడు ఈ మాటలు మటను అంటావేంట్రా? మటన్ కొట్టే వాళ్ళని ఇక అసలు కనీసం గడపకు కూడా రానివ్వం, వాళ్ళ దగ్గర అంతా వాసన కంపు, అలాంటి విషయాలు ఇప్పుడు దేనికి రానగానే, ఇప్పుడే కావాలి నాకు, ఇలా మామయ్యని చూస్తుంటే నాకు ఎందుకో మటన్తో అభినవాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. మాణిక్యం గారు అనగానే ఒక్కసారిగా ఇక ప్రభావతి, రేయ్ నీకు పిచ్చి పట్టిందా? చూడండి వచ్చిన మనిషిని ఎంత హవలీలుగా మాట్లాడుతున్నాడో, ఎంత హీలనగా మాట్లాడుతున్నాడో అనగానే, రేయ్ ఇప్పటికైనా చెప్తావా? లేదంటే నా సంగతి తెలుసు కదా, నువ్వు మటన్ని ఇక కైమా కొడతావు, నేను మనుషుల్ని కైమా కొడతాను, మర్యాదగా చెప్పరా, లే భోజనం దగ్గర నుంచి లే, నువ్వు నీ సూటు బూటు లే అనగానే ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ స్టన్ అయిపోతారు. సత్యం అయితే, ఒరే బాలు ఏం చేస్తున్నావురా అనగానే, నాన్న ఆగు నాన్న, ఇప్పుడు చూడు అసలైన విషయం బయటపడుతుంది అని చెప్పి కాలర్ పట్టుకొని బయటకు లాగుతాడు. ఇక వెంటనే, బాబోయ్ ఆగండి ఆగండి బాబు, నాకు ఇంత డ్రామాలు ఇన్ని నాటకాలు నాకు చిన్నప్పటి నుంచి వెన్నలో పెట్టిన విద్య, కానీ ఎక్కడ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నేను నోట్లోంచి మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడే డైలాగ్ అంటారు, అప్పుడే స్టాప్ అంటారు, అప్పుడే డైలాగ్ అంటారు, ఇప్పుడే స్టాప్ అంటారు. ఏంటి మేడం రోహిణి గారు, మీరేదో మేనమామ గెటప్ మలేషియా గెటప్ అంటే కాస్ట్లీగా ఉంటుందని కోటు అద్దెకు తీసుకొని మరీ వచ్చాను, కానీ ఈ బాలు నన్ను చూసారా ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడో, కోటు మొత్తం చింపేశాడు. ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి చెప్పండి మేడం అనగానే అందరూ స్టన్ అయిపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి శృతి అయితే, అసలు ఏం మాట్లాడుతున్నాడు రవి, వచ్చిన మనిషి శృతి వాళ్ళ రోహిణి వాళ్ళ మామయ్య కదా, ఏదో ఆర్టిస్ట్ అంటున్నాడు, డబ్బులు అంటున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే, అయ్యో డబ్బుడమ్మా సైలెంట్గా ఉండు, ఇప్పుడు ఇక పాలలమ్మ నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వు, అసలు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మేనమామ అని చెప్తున్నావే, అసలు నీకు కొంచెం అన్నా జ్ఞానం ఉందా? మా ఇంట్లో అందరికంటే ఎక్కువ నీకే మా అమ్మ నీకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఏబీసీ జ్యూస్ అని ఇదని అదని ఇక మీనా చేత మరీ చేతి నీకు ఇప్పిస్తుంది, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక మోసం చేస్తూనే ఉంటావా? ఏంటిదంతా? ఓ అమ్మ లక్షావతి, ఇప్పుడు అడుగమ్మా, ఇప్పుడు నిలదీయి, ఆ మేనమామ ఏంటి, ఆ మటన్ కొట్టడం ఏంటి, అసలు మటన్ కొట్టే మల్లేష్ని ఎందుకు తెచ్చిందో అడుగు అని చెప్పి మొత్తానికైతే ఇక బాలు అయితే ఒక రేంజ్లో అడుగుతాడు ప్రభావతికి. ఇక ప్రభావతి వెంటనే, రేయ్ ఎవర్రా నువ్వు మటన్ కొట్టే మాణిక్యం అయితే నా కోడలికి మేనమామలాగా ఎందుకు వచ్చావురా? అయినా ఏం జరుగుతుందండి, నాకేంటో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అనగానే ఇక మనోజ్ వెంటనే వచ్చి, రోహిణి ఏంటి, ఆయన మీ మేనమామ కదా, అలాంటప్పుడు మరి ఆయన మీ మేనమామ అని చెప్పి ఇంటికి ఎందుకు తెచ్చావు? అతను అందరి ముందు నేను నాటకాలు వేస్తానని చెప్తున్నాడు అనగానే, నాటకాలు కాదు, నేను రాజమౌళి గారి డైరెక్షన్లో సినిమాలో నాకు ఆఫర్ వస్తుంది, నేను అప్పుడు చాలా పెద్ద ఆర్టిస్ట్ని అవుతాను, అప్పుడు మీరందరూ నన్ను సలాం కొడతారు, నువ్వు నీ మిడిగుడ్లు నువ్వు యాక్టింగ్ చేయింది పోగా నన్నంటావేంటి అనగానే, రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, మిడిగుడ్లు అంటున్నావేంటి అనగానే, ఏంటి నువ్వు
మీ ఆవిడకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నావు, మీ ఆయనని కొంచెం కంట్రోల్లో పెట్టమ్మా రోహిణి మేడం అనగానే ఇక మొత్తానికైతే ఇక ఇంట్లో అందరూ వాడు మాట్లాడిన మాటలకి రోహిణి సైలెంట్గా ఉండడానికి ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే సత్యం వాళ్ళ అమ్మగారైతే ఏంటే ప్రభావతి, అసలు ఏం జరుగుతుంది? నీ ముద్దుల కోడలు ఎవరిని తీసుకొని దారిని పోయే దానయ్యని తీసుకొచ్చి మేనమా అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టింది, వాడేమో నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు, అసలు ఏం జరుగుతుందర్రా ఈ ఇంట్లో అని చెప్పి ఇక పెద్ద ఆవిడ అనగానే సత్యం వెంటనే మరే బాలు ఏంట్రా అనగానే నాన్న వీడు అసలు ఈ పాలలమ్మ మేనమామే కాదు, ఈ పాలలమ్మ వీడిని తీసుకొని వచ్చింది, ఇక పర్ఫార్మెన్స్ అని అదని ఇదని పాపం ఈ మటన్ కొట్టే మల్లేష్ని ఇక యాక్టింగ్లో దంచేస్తాడని మేనమామగా ఇక్కడికి తీసుకొని వచ్చింది, వాడు అటు పర్ఫార్మెన్సు వాడు మాటలు అర్థం అవట్లేదా నాన్న అని చెప్పి అనగానే ఏమ్మా రోహిణి, నువ్వు ఇదంతా నువ్వే చేసావా? అసలు మేనమామగా అతన్ని తీసుకురావడం ఏంటమ్మా? నీ మీద అందరికీ ఎంత నమ్మకం? మా మనోజ్ ఇక పని పాట లేకుండా ఏదో ఆఫీస్ అని చెప్పి ఇక బయట పార్కులో కూర్చున్నాడని నీకు చాలా బాధ అనిపించి నువ్వు ఇల్లు వదిలే వెళ్ళిపోయావు. మరి అలాంటప్పుడు ఇంత మోసం చేసి ఒక మనిషిని తీసుకొచ్చి మేనమామ అని చెప్పి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు నీకు మేనమామ లేరా? అసలు మీ నాన్నగారు నిజంగానే మలేషియాలోనే ఉంటారా అని చెప్పి ఇక సత్యం అయితే గట్టిగా నిలదీస్తాడు. ఆ మాటలకి సమాధానం చెప్పుకోలేక ఇక చెమటలు పట్టేస్తూ ఉంటాయి రోహిణికి. ఇక వెంటనే మటన్ కొట్టే మల్లేష్ అయితే వామ్మో ఇదేదో పెద్ద తేడాగా అనిపిస్తుంది, ఏదో సినిమా ఆఫర్ అంటే వచ్చాను, ఇదేదో ఫ్యామిలీ గొడవలా ఉంది, దయచేసి ఈ ఫ్యామిలీ గొడవలో నాకు దాగమకండి అని చెప్పి ఇక వెళ్ళిపోతుంటే రేయ్ వచ్చిన వాడివి వచ్చినట్టుగా వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు తెచ్చిన బహుమతులు నువ్వు తెచ్చిన చీరలు అవన్నీ నీతో పట్టుకుపోరా అని చెప్పి బాలు అక్కడి నుంచి ఇసురు కొడుతూ ఉంటే లేదు సార్ అవన్నీ కూడా ఆవిడ గారే కొనిచ్చారు, ఇదంతా కూడా డబ్బులు తీసుకురమ్మని ఇక అందరికీ చీరలు తెమ్మని నాకు ఫోన్లో చెప్పి మరీ ఇవన్నీ తెప్పించారు, వాటితో నాకు సంబంధం లేదు, ఒక్క సూటికి మాత్రం ఆమె డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇప్పిస్తారా అనగానే ఏంట్రా డబ్బులు ఇప్పించేది, నువ్వు నీ మొహం మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి బాలు అయితే ఇక మాణిక్యాన్ని అయితే పంపించేస్తాడు. ఇక ఒకవైపు ప్రభావతికి మొహం అస్సలు చెల్లదు, అసలు రోహిణి ఇంత పని చేసిందేంటి, ఇతన్ని ఎవరినో తీసుకొని వచ్చి ఇక మేనమామగా పరిచయం చేయడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా, అందరి ముందు ఎంత పరువుగా ఉండేదాన్ని, ఇప్పుడు ఈ పరువు మొత్తం కూడా రోహిణి ద్వారా పోవాల్సిందేనా, ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి రే బాలు నువ్వు ఆగరా ఆగు అనగానే ఏంటి ఆగేది, ఎవరి గురించైనా ఏమన్నా తెలిస్తే ఇక వీధిలో పట్టి వీరంగం వేసే వరకు ఒప్పుకోవు, నీ ముద్దుల కోడలు ఇంత పెద్ద అబద్ధం ఆడి ఒక మనిషిని తీసుకొని మలేషా మామయ్య అని చెప్పి నాటకం ఆడింది, ఏం సమాధానం చెప్తావో చెప్పు అనగానే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదురా రోహిణి, ఏంటమ్మా ఇదంతా, నిజానికి మీ నాన్నగారు మలేషియాలోనే ఉంటారు కదా, మరి అలాంటప్పుడు మీ మామయ్య మలేషియాలో ఉంటాడని చెప్పింది నువ్వే, తీసుకొని వస్తానని చెప్పింది నువ్వే, కానీ ఇదేంటమ్మా చీపుగా మటన్ కొట్టే మలేషిని తీసుకొని వచ్చావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే చాలా బాగుందమ్మా లక్షావతి, కళావతి, ప్రభావతి, ఇదేనా అడగడం, అదే స్థానంలో మీనా ఉంటే ఏం అడిగేదానివి, ఈ పాటికి జుట్టు పట్టుకొని బయటకు గెంటేసేదానివి, ఇప్పుడు నీ ముద్దుల రోహిణి కోడలు కాబట్టి బొజ్జగించి అన్నమైనా పప్పైనా కూరైనా అన్నట్టుగా అడుగుతావేంటి, లాగి ఊబ పగల కొట్టక అనగానే వెంటనే ఇక మనోజ్ అయితే రేయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావురా, నా భార్య గురించి నువ్వు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, నీ భార్య గురించి నేను మాట్లాడాను అనగానే ఏంట్రా నువ్వు మాట్లాడేది, నీ భార్య నువ్వేమో ఉద్యోగం సద్యోగం లేకుండా లక్షలు మింగేసి హాయిగా పార్కులో పడుకొని సాయంత్రం 6 వచ్చి పని చేసిన వాళ్ళలాగా కటింగ్ ఇచ్చేవాడివి, ఇప్పుడు నీ భార్య ఏమో ఎక్కడో మటన్ కొట్టేవాడిని తీసుకొని వచ్చి నా మేనమామ తీసుకోండి చీరలు సారెలు అని చెప్పి తీసుకొచ్చింది, అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో, మీ ఇద్దరికీ ఒక పరువు మర్యాద కూడా ఏడ్చిందా, ఈరోజు నాకు తేలవలసిందే నాన్న, అసలు ఏంటి నాన్న ఇదంతా, అసలు ఈ ఇంట్లో ఎవరెవరు అసలు మనుషులు ఎవరెవరు కొసరు మనుషులు ఏం జరుగుతున్నాయో అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఇక రోహిణికి అయితే చెమటలు పట్టేసి అప్పటికప్పుడే ఒక రకంగా బీపీ డౌన్ అయిపోతుంది, ఒక్కసారిగా ఇక ఏమి చెప్పలేక దెబ్బకి అక్కడికక్కడే కూలబడిపోతుంది. రోహిణి
రోహిణి అని చెప్పి ఇక మనోజ్ అయితే అమ్మ రోహిణి పడిపోయిందమ్మా అనగానే అయ్యో రోహిణి ఏమైందమ్మా అని చెప్పి అందరూ కూడా రోహిణి దగ్గరికి వస్తారు. రోహిణి ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండిపోతుంది. ఇక ఒక్కసారిగా బాలు వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఏంటి నా వంక చూస్తున్నావు? నీ కోడలు కళ్ళు తిరిగి పడిపోయినా నేనే కారణమా? ముందు ఆమెకి అసలు ఈ విషయం చెప్పుకోలేక చేతనవ్వలేక కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అనగానే ఇంతలో మీనా ఏమండి ఒక్క నిమిషం ఆగండి, ఈ విషయాల గురించి ఆలోచించడం తర్వాత ఆలోచించవచ్చు, ముందు రోహిణి వాటర్ తాగు లే అని చెప్పి నీళ్ళైతే మొహం మీద కొట్టగానే రోహిణి ఇక కళ్ళు తిరగనే తెరవదు. ఇక మనసులో అయితే అమ్మ బాబోయ్, ఇప్పుడు గనక నేను కళ్ళు తెరిచాను అంటే నన్ను ఇంట్లో నుంచి ఇక వెంటనే నిర్దాక్షిణంగా ఇంట్లో నుంచి బయటకు తోసేస్తారు. ఇప్పుడు కానీ నేను ఏమీ చెప్పకుండా సైలెంట్గా సృహ కోల్పోయినట్టు ఉంటేనే మంచిది అని చెప్పి ఇక కళ్ళు తెరవకుండా రోహిణి అయితే అలానే మంచంలో నుంచి ఇక పడిపోయి ఉంటుంది. ఇక రోహిణి ఆ పరిస్థితిని చూసి ప్రభావతి, సత్యం అందరూ కూడా భయపడిపోతారు. ఏంటండి ఇది, రోహిణి ఏంటి ఇలా అయిపోయింది? ఎవరైనా డాక్టర్ని పిలుచుకురావాలి, వీధిలోకి వెళ్ళాలంటే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక రోహిణి గురించి ఇప్పుడు నాకు భయం వేస్తుందండి. అసలే పాపం పిచ్చి పిల్ల, అసలు ఇదంతా ఎందుకు చేసిందో ఏమో. ఈ బాలుగాడు కావాలని ఇక ఎవరు తన వాళ్ళు రాలేదని దెప్పు పొడుస్తునేసరికి పాపం పిచ్చి పిల్ల ఈ పని చేసినట్టుంది. నేను ఏమి అన్నమ్మా, నువ్వు ఏది చేసినా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు. రోహిణి అని చెప్పి రోహిణిని ఇక బుజ్జగిస్తూనే ఉంటుంది ప్రభావతి. ఇక వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ని పరుగున తీసుకొని వస్తాడు రవి. అయితే మొత్తానికైతే డాక్టర్ వచ్చి ఆ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అని చెప్పి సిలైన్ పెట్టి తనని డిస్టర్బ్ చేయొద్దు, తను కొంతసేపు రెస్ట్గా వదిలేసేయండి అని చెప్పి చెప్పడంతో అమ్మయ్య అని చెప్పి రోహిణి అయితే అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా రోహిణి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇక పైకి ఏమి తెలియనట్టుగా ఏమి బాధలేనట్టుగా నటించిన ప్రభావతి మాత్రం ఏంటి ఈ రోహిణి అసలు ఎందుకింత అబద్ధమాడింది, బాలుగాడు ముందు దొరికిపోవడం ఎందుకా అని చెప్పి నేనేదో కవర్ చేశాను కానీ నిజానికి రోహిణి నిజంగా మలేషియా నుంచి మా ఆనమా వస్తున్నాడని ఎంత అబద్ధం ఎందుకు ఆడింది? అసలు రోహిణి వాళ్ళ వెనక ముందు ఎవరు లేరా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరైనా ఒక్కసారైనా వచ్చేవాళ్ళు కదా. అసలు ఏం జరుగుతుంది? రోహిణి విషయంలో మాత్రం ఇక నేను జాగ్రత్త పడడం మేలు అని చెప్పి ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే సత్యం అయితే చూడు ప్రభా, రే బాలు, రేపు ఉగాది పండగ, నువ్వు అనవసరంగా లేనిపోని గొడవల్లో తలదూర్చొద్దు. రోహిణి విషయంలో మనం ఇంటికి వెళ్ళినాక రోహిణిని అన్ని విధాలుగా ఆలోచించి అసలు విషయం ఎందుకు ఇలా చేసిందో అడుగుదాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ అందరినీ ఎందుకు పిలిచింది? మన అందరం సంతోషం కోసం, పండగ జరిపించడం కోసం. అలాంటప్పుడు ఇలాంటి గొడవలు ఎందుకు? తను కూడా కళ్ళు తిరిగి ఇక రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి నువ్వు మాత్రం నోరు ఎత్తకూడదురా బాలు అనగానే నోరు ఎత్తను నాన్న, కానీ దీనికి సమాధానం ఎక్కడికి వెళ్ళినా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అసలు మలేషియా ఉన్నారో లేరో, చచ్చారో లేదో కూడా తెలియని ఆ పెద్ద మనుషుల్ని ఒకటే పట్టుకొని మీ ఆవిడ ప్రభావతి నా కోడలు మలేషియా కోడలు, నా కోడలు మలేషియాలో పుట్టింది, నా కోడలు కంటే అందరూ తక్కువ అని తెగ బిల్డప్ ఇస్తుంది కదా, అందుకే మాట్లాడాను. ఈ పాలనమ్మని బాధ పెట్టడం నాకేమైనా ఇష్టమా ఏంటి? ఒరేయ్ లక్షలు మింగినోడా, నీ పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక బాలు కూడా ఆ విషయాన్ని వదిలేస్తాడు. ఇంట్లో అందరూ కూడా ఇక ఉగాది పండుగ కోసం అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఇక రోహిణి మొహం చల్లలేక ఇక నీరసంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక ప్రభావతి వచ్చి ఇదిగో అమ్మా రోహిణి, నువ్వు నీరసంగా ఉన్నావు కానీ చీర కట్టుకో, ఈరోజు కొత్త సంవత్సరం కదా, నువ్వు ఎందుకు చేశావో ఏం చేశావో తర్వాత విషయం, ఇప్పుడైతే అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రభావతి మనసులో కొంచెం ఒక రకంగా ఉన్న పైకి మాత్రం ఆ బయటకి రానివ్వకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక శృతి అలాగే రవి కొత్త బట్టలు వేసుకుంటారు. ఇటు బాలు ఇక మీనా కూడా, మీనాకి కొత్త చీర బాలు తెచ్చి ఇవ్వడం వల్ల చాలా మంచిగా అందంగా పట్టు చీర కట్టుకుంటుంది. అది చూస్తూ ఇక బాలు అయితే మురిసిపోతూ ఉంటాడు. ఎంతైనా నా పూలగంపే పూలగంప, ఎంతమంది వచ్చినా నా పూలగంప ముందు బలా దూరే అని చెప్పి పొగుడుతూ ఉంటే ఏంటండి
మరీ ఎక్కువ పొగడేస్తున్నారు అనగానే ఎంతమంది ముందు నా భర్త దచ్చా వేరు, ఏ మాట ఉన్నా మొహం మీద చెప్పేస్తాడు, నా భర్తే నాకు ఒక ప్రపంచం అని చెప్పి మీనా కూడా అంటూ ఉంటుంది. ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉగాది పచ్చడి ఇక అందరికీ చేతిలో వేసి అందరూ ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడి గురించి చాలా చక్కగా వివరించి చెప్తుంది మీనా శృతికైతే. శృతి ఇక ఉగాది పచ్చడి తింటూ ఇది కూడా చాలా చాలా బాగుంది, పల్లెటూరుకి వచ్చినప్పుడు ఏంటో ఎలా ఉంటుందా అని చెప్పి ఇక భయపడిపోయాను, కానీ ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఐటమ్స్, ఇక్కడ అన్నీ కూడా చాలా పొల్యూషన్ లేకుండా ఉన్నాయి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది శృతి. ఇంతలోనే ఇక ఊర్లో అందరూ కూడా ఇక ఉగాది పండగ కోసం సంబరాలు చేసుకుంటూ ముగ్గులు పండగ చేసుకుంటూ ఉంటారు. ముగ్గులు పండగలో ఇక అందరూ కూడా గెలవడం కోసం మంచి మంచి ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే రోహిణి మాత్రం చాలా సైలెంట్ అయిపోతుంది. మనసులో చాలా బాధతో అందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అందరి ముందు నన్ను ఆంటీ నిలదీస్తారు, అప్పుడు ఖచ్చితంగా ఏం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక ముగ్గుల పోటీలో ఒక వ్యక్తి అయితే ఇక ముగ్గు బాగా వేసినందుకు ప్రైజ్ అయితే గెలుచుకుంటుంది. ఇక వెంటనే ప్రైజ్ ఇవ్వడం కోసం అలా భార్యాభర్తని ఇద్దరిని పిలుస్తూ ఉంటే ఇక అందరూ కూడా బాలు, మనోజ్, ఇక రవి అందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా స్టేజ్ దగ్గర ఉంటారు. ఇక అప్పుడే రోహిణి ఇక అక్కడ నీరసంగా నుంచోవడం చూస్తుంది. దూరం నుంచి ఆ ముగ్గు గెలుచుకున్న అమ్మాయి ఒక్కసారిగా దగ్గరికి వస్తుంది. వదినా అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ప్రభావతి, ఏంటి మా కోడల్ని పట్టుకొని వదిన అంటున్నావు అనగానే, మీ కోడలా? ఆమె మా వదిన, మా అన్నయ్యని పెళ్లి చేసుకొని ఇక ఒక బాబును కూడా కన్నా మా వదిన. మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఇక మా వదినకి ఎవరూ లేరని చాలా బాధపడుతూ ఉంది. ఇక బాబును కూడా కానీ చాలా బాధలో ఉందని తెలుసు నాకు, అందుకే మా వదిన్ని పలకరించడం కోసం వచ్చాను. మీరెవరు అనగానే ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావమ్మా, తను మా కోడలు, మీ వదినేంటి ఒక బాబుని కండం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇక రోహిణి గురించి ఇక వెనకేసుకొని వస్తుంది ప్రభావతి అయితే. ఇక వెంటనే అక్కడే ఉన్న సత్యం వాళ్ళ అమ్మగారైతే, ఊరుకో ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వేంటి మా కోడల్ని పట్టుకొని, మా ప్రభావతి కోడల్ని పట్టుకొని ఏవేవో కూస్తున్నావు అనగానే, అయ్యో నానమ్మ, చిన్నప్పటి నుంచి ఈ ఊర్లో మా ఆయనతో పాటు నేను ఇక్కడ పెరిగాను. నాకు పెళ్ళైన తర్వాత ఇక అంతా ఈ ఊరిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తుంటారో పోతుంటారో అన్నీ నాకు తెలుసు. కానీ ఈ మా వదిన మాట్లాడవేంటి, అన్నయ్య చనిపోయాడని ఇక బంధాన్నే నువ్వు తెంచుకుంటావా? నువ్వు నాకు వదినవి, నేను నీకు మరదల్ని. మన చింటూ ఏం చేస్తున్నాడు, ఏంటొదినా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా, నీది రెండో పెళ్ళి కదా, ఎవరిని చేసుకున్నావు అని చెప్పి ఇక అందరి ముందు నిలదీసి అడిగేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడు ప్రభావతికి నోటి వెంట మాట రాదు. ఇక సరే నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది రోహిణి. ఇక వెంటనే ప్రభావతి సీరియస్గా లోపలికి వెళ్తుంది. ఇక వెంటనే బ్యాగ్ సర్ది బ్యాగ్ లోపల నుంచి బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది రోహిణి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, బట్టలు ఎందుకు సర్దుతున్నావు అని చెప్పి ఇక అడుగుతుంది ప్రభావతి. అది నేను మా ఇంటికి వెళ్ళాలి అనగానే, ఏ ఇంటికి వెళ్ళాలి, మీ ఇంటికి అంటే మీ అత్తారింటికా అని చెప్పి ప్రభావతి అనగానే అందరూ షాక్ అయిపోతారు. మనోజ్ వెంటనే, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే, ఒరే మనోజ్, నీ భార్య పెళ్ళైపోయి ఒక బిడ్డకి తల్లి కూడా అంటరా, ఈ విషయాలన్నీ కూడా చక్కగా దాచిపెట్టి నిన్ను ఏమార్చి పెళ్లి చేసుకుంది. ఈ రోహిణి ఈ ఇంట్లో అందరినీ పక్కన పెట్టేసిన నిన్ను మాత్రం మలేషియా నుంచి వచ్చావని నెత్తి మీద పెట్టుకొని చూశాను కదే, కానీ నువ్వే అందరికంటే చాలా ఘోరం పరిస్థితుల్లో ఉన్నావన్నమాట. పెళ్ళి అయిపోయి బిడ్డ తల్లి కూడా అయిపోయి నా పెద్ద కొడుక్కి పెళ్లి కాందల్లా పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటావా, వాడి జీవితంతో ఆటలాడుకుంటావా? నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకునే అంత మంచిదాన్ని అయితే కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని చెప్పి అనగానే రోహిణి ఏమీ మాట్లాడదు. ఇక మనోజ్ అయితే చాలా కోపంతో, రోహిణి ఇదంతా నిజమా? నువ్వు ఆల్రెడీ
ఒక బిడ్డ తల్లివా అనగానే ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుందిరా, ఒక బిడ్డ తల్లి కాబట్టే ఇంకా అలాగే నుంచుంది. ఇంతమందిని మోసం చేస్తావా అని చెప్పి ఇక రోహిణిని చంప మీద కొట్టి ఇక చెయ్యి పట్టుకొని బయటికి విసిరేస్తుంది. ఇక ప్రభావతి అయితే అయ్యో అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఇక మీనా ఇక ఎదురు పడుతూ ఉంటే పక్కకు తప్పుకో నువ్వు, ఇది నాకు నా కోడలికి చిచ్చి దీనికి ఇది నా కోడలేంటి, ఈ ఇంట్లో రోహిణి గురించి నా మధ్యలో విషయాలు ఎవరు మధ్యలోకి రావద్దు అనగానే సత్యం వచ్చి ప్రభా ఏం మాట్లాడుతున్నావు, జరిగేవన్నీ కూడా జరిగిపోతాయి, ఇంటికి వెళ్ళినాక చర్చించుకోవచ్చు ఇలాంటి విషయాల్ని ఇప్పుడు అందరి ముందు అనగానే అందరి ముందే మాట్లాడాలండి, ఇది మలేషియా మామయ్య అని చెప్పి ఒకడిని తీసుకొని ఇంట్లో పెట్టింది, అదంతా కూడా పోనీలే కదా, ఆడపిల్ల ఇంట్లో ఎవరు తిని మొహం చూడడానికి రాలేదని ఒకవేళ బాలుగాడు పెట్టిన టార్చర్కి భరించలేక ఒక మనిషిని తెచ్చిందనుకున్నాను, కానీ వాడు కాదు, దీని అసలు నిజ స్వరూపం చింటూ తల్లి అండి ఇది, ఆ చింటూతో పాటు మనవడని చెప్పే వచ్చే ముసలామా దీని తల్లని ఇక దీని చనిపోయిన భర్త వాళ్ళ చెల్లెలే స్వయంగా చెప్పినాక ఇంకా ఇది నాకు కోడలు ఈ ఇంటి పరువు కాపాడేదేంటి, ఇక ఈ విషయంలో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు అని చెప్పి రోహిణిని అయితే బయటికి పంపించేస్తుంది ప్రభావతి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.